వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే వికారాబాద్లోని డీటీసీకి మాజీ ఎమ్మెల్యేను తరలించారు. డీటీసీలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. లగచర్లలో దాడి జరిగిన రోజున ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్న సురేష్తో చాలా సార్లు పట్నం ఫోన్లో మాట్లాడారన్నది ఆరోపణ. ఈ కాల్ లిస్ట్ సంపాదించిన పోలీసులు దాని ఆధారంగానే మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ ఆ కాల్ లిస్ట్ ను మాజీ ఎమ్మెల్యేకు చూపించి ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తుంది. సురేష్తో ఉన్న సంబంధం, ఆ రోజు ఫోన్లో ఏం మాట్లాడారు, దాడిలో మాజీ ఎమ్మెల్యేగా మీ పాత్ర ఏంటి, రైతుల ఆగ్రహంతో ఉన్న విషయం మీకు తెలుసా, రైతులను రెచ్చగొట్టింది ఎవరు, ఇలా పలు ప్రశ్నలకు సమాధానం రాబడుతున్నట్లు సమాచారం. లగచర్ల దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ నేతలు బగ్గుమంటున్నారు. ఇది ప్రభుత్వం కక్షపూరిత చర్యగా విమర్శిస్తున్నారు నేతలు. ఈ అంశంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అరెస్ట్ను ఖండించారు. పాలన చేతగాక అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు నాయకులు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపదించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలతో మాట్లాడితే ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం ఏంటన్నది వారి ప్రశ్న. ఇలాంటి అరెస్టులతో తమను అడ్డుకోలేరని పోరాటం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్లోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి డీటీసీలోని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. అటు పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీగా పోలీసులను మోహరించారు. అటువైపు ఎవరు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ మాజీ ఎమ్మెల్యేలను పరిగికి తీసుకొస్తున్నారా, అందుకే అక్కడ భద్రత ఏర్పాటు చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తారా, లేక అరెస్ట్ చేసిన 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనే నిబంధన ఉండడంతో కోర్టు గడువు ముగిసిన తర్వాత జడ్జి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరుస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే పట్నంను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తుంది. లగచర్ల దాడి కేసులో ఇప్పటికే పోలీసులు 16 మంది రైతులను అరెస్ట్ చేశారు. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అరెస్ట్ చేసింది కొందరిని. ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేష్ పరారీలో ఉండడంతో అతడిని పట్టుకొని ప్రశ్నిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వికారాబాద్ తరలించారు. ప్రస్తుతానికి వికారాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో పట్నం నరేందర్ రెడ్డిని అక్కడ పోలీసులు విచారిస్తున్నారు, ఎస్పీ విచారిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో వైద్య పరీక్షలు కూడా మరి కాసేపట్లో పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదైతే కలెక్టర్ వాహనాలపైన, కలెక్టర్ తో పాటు అధికారులపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి హేయమైనటువంటి దాడిగా అటు ప్రభుత్వం కూడా దీన్ని పరిగణిస్తోంది. ఇప్పటికే శ్రీధర్ బాబు కూడా దీనిపైన సమీక్ష సమావేశం అధికారులతో నిర్వహించడం జరిగింది. సో ఏదేమైనా ఇట్లాంటి దాడుల సంస్కృతిని ఉపేక్షించేది లేదంటూ కూడా చాలా సీరియస్ గా అయితే ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దాడే జరగలేదు తనపై అంటూ కలెక్టర్ చెప్తుంటే ప్రభుత్వం మాత్రం దాడి జరిగిందంటూ కూడా ఒక కుట్రపూరితంగా, కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి అంశం. ఏదేమైనా వ్యవసాయాలు చేసుకునేటువంటి భూముల్లో ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అటు భూములు కానీ ప్రకృతిని గాడి సర్వనాశనం చేసేటువంటి నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేక కాస్త ఏకంగా ఒక ఉద్యమ రూపం దాల్చినటువంటి పరిస్థితి.
సో ప్రజా వ్యతిరేకం కార్యకలాపాలు చేస్తోంది ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతోంది. బట్ ఏదేమైనా కానీ ఇట్లాంటి దాడి జరగడం మాత్రం హేయమైన చర్య. ఒకవేళ నిజంగానే ఎవరైతే ఈ దాడి చేసిన వ్యక్తి సురేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో నిజంగానే మాట్లాడారా, దాదాపు ఒక 40 నుంచి 50 సార్లు ఫోన్ కాల్లు మాట్లాడినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ అది వాస్తవం అయితే గనక ఆ విచారణలో భాగంగా నిజంగానే పట్నం నరేందర్ రెడ్డి వెనకాల ఉండి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అది ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం. అక్కడ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గెలిచింది కూడా నరేందర్ రెడ్డి పైన. సో వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరు గెలుపోవటంలో గతంలో కూడా మనం చూసాం, పోటాపోటీగా జరిగినటువంటి పరిస్థితులు. సో వాంటెడ్లీ పట్నం నరేందర్ రెడ్డి ఈ వెనకాల దాడి జరిపించడానికి వెనకాల ఉండే ఉన్న ఒక క్రియేషన్ ఏమైనా జరిగిందో, ఒక ఆర్గనైజ్డ్ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా క్రియేట్ చేస్తారా అన్నది మాత్రం ప్రధానంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక ఖచ్చితంగా పోలీసు విచారణలో ఏ అంశాలు బయటకు రాబోతున్నాయి, కేవలం ఫోన్ కాల్ డేటా ఆధారంగా చేసుకుని ప్రస్తుతానికైతే పోలీసులు విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వర్గాన్ని మొత్తం కూడా రైతులందరినీ కూడా రెచ్చగొట్టడానికి పట్నం నరేందర్ రెడ్డి వెనకాల ఉండి నడిపించారా అన్నటువంటి కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో పోలీస్ విచారణ కూడా అదే లైన్ లో జరగబోతోంది. అండ్ దీంతో పాటు ఇప్పటికే ఇందాక మీరు చెప్పినట్టు వరలక్ష్మి 16 మంది రైతుల్ని ఇప్పటికే దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది, ఆ గ్రామస్తులను అరెస్ట్ చేయడం జరిగింది, 50 మందిని అదుపులోకి తీసుకుంటే. సో ఇంకా కూడా కొడంగల్ నియోజకవర్గంలో లగిచెర్లలో ఇంకా అరెస్టుల పర్వాలు కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ఊరు మొత్తానికి కూడా ఇంటర్నెట్ సేవలన్నీ నిలిపివేయడం జరిగింది. ఎక్కడికక్కడ బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చేటువంటి వాతావరణం కూడా గ్రామంలోకి లేదు. చుట్టుపక్కలటువంటి 6-7 గ్రామాలు కూడా పోలీస్ పహారా మధ్యలో ఉన్నాయి. పారామిలిటరీ బలగాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఈ అంశం, ఈ కేసు చాలా తీవ్ర రూపంగా దాల్చిందని చెప్పాలి. ఏకంగా ఒక అధికారి పైన, దట్టు కలెక్టర్ కి సంబంధించినటువంటి అధికారుల పైన, వాళ్ళ వాహనాల పైన దాడి జరిగింది అంటే ఇది నిజంగా ప్రజా వ్యతిరేకత ఉంటే ధ్వంసాలు చేసి దాడులు చేసేటువంటి సంస్కృతి తెలంగాణలో ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. ఏదైనా శాంతియుత మార్గంలో నిరసన తెలపడానికి ఉంటుంది. కలెక్టర్ కూడా అక్కడికి పోయింది కేవలం ప్రజల అభిప్రాయం సేకరించడానికి మాత్రమే. భూములు ఇవ్వండి, లాక్కుంటాం అంటూ ఎవరిని బెదిరింపులకు పాల్పడే విధంగా కలెక్టర్ అక్కడ వ్యవహరించలేదు. కేవలం వాళ్ళ అభిప్రాయ సేకరణకు మాత్రమే వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ కొన్ని వాదనలు ఏమి వినిపిస్తున్నాయంటే గత 4 నెలల నుంచే రేవంత్ రెడ్డి సోదరులు ఆ గ్రామస్తుల్ని బెదిరిస్తున్నారు, అక్కడున్నటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారు, భూములు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి వాదన. ఒకవేళ నిజంగానే బెదిరిస్తే గనక ఈ 4 నెలలు ప్రతిపక్షం ఏం చేసింది, ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు, ఈ అంశాన్ని ఎందుకు ప్రజాక్షేత్రంలోకి పట్టుకురాలేదు? ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక గ్రామ రైతులను, ఒక గ్రామస్తుల్ని, అక్కడటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి సోదరులు బెదిరిస్తున్నారు, భూములు ఇవ్వాలి అంటే ఇన్ని రోజులు ఈ అంశం ఎందుకు బయటకు రాలేదు అన్నది ప్రధానంగా ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ప్రకృతిని నాశనం చేయడమే కాకుండా వాళ్ళు ఎంతో కాలం నుంచి పంటలు పండేటువంటి భూమిని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒక మేధావర్గం నుంచి వినిపిస్తోంది. అట్ సేమ్ టైం ఇది ఫార్మా సిటీయా లేదంటే ఫార్మా కంపెనీయా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీని తెలంగాణకు తీసుకురావడానికి, అది కూడా వికారాబాద్ తెచ్చుకోవడానికి కొందరు భూములను తీసుకొని ఆ ఫార్మా ఒక్క కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఇంకొక ప్రశ్న దీంట్లో కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో దరిదాపు అంటే కొన్ని ఎకరాల 16,000 ఎకరాల భూమిని ఇప్పటికే ఫార్మాసిటీ కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కేటాయించడం జరిగింది. సో దాంట్లో కొంత కోర్టు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా క్లియర్ చేసుకుంటే కనుక అక్కడ పెద్ద ఫార్మాసిటీని ఏర్పాటు చేయొచ్చు. బట్ అట్లాంటి ఆల్రెడీ సేకరించినటువంటి భూమిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుండా కొడంగల్లో ఒక ప్రాంతానికి ఒక ఫార్మా కంపెనీని తీసుకురావడానికి ఎందుకు రేవంత్ రెడ్డి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? వాళ్ళ భూములు లాక్కొని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి ప్రశ్నలు కూడా దీంట్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏఐ సిటీ తీసుకొస్తున్నారు, 4th సిటీని తీసుకొస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకొస్తున్నారు. ఒక 4th సిటీని జనరేట్ చేస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి నేపథ్యంలో ఫార్మా సిటీ డెవలప్మెంట్ కాకుండా కేవలం రేవంత్ రెడ్డి ఎందుకు ఒక గ్రామానికి ఒక గ్రామ రైతుల భూములను తీసుకొని అక్కడే ఎందుకు ఆ ఫార్మా కంపెనీ పెట్టాలి? దట్ ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీ, అది వ్యర్థాలను బయట తీసుకొచ్చేటువంటి ఫార్మా కంపెనీ.
సో ఇవన్నీ కూడా ప్రశ్నలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇది నిరసన తెలుపుతూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సినటువంటి బాధ్యత గల ప్రతిపక్షం అట్లా చేయకుండా దాడులకు ఏమైనా కుట్రపూరితంగా వెనకాలండి ప్లాన్ చేసిందా? ప్రజా వ్యతిరేకత అనేది ఆటోమేటిక్ గా ప్రజల్లో వస్తూ ఉంటుంది. ఎట్లాగైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అన్నటువంటి మౌత్ టాక్ ఎట్లయితే పోయిందో సేమ్ అదే పద్ధతిలో వ్యతిరేకత అనేది కూడా వస్తూ ఉంటుంది. బట్ ఇట్లా కృత్రిమంగా ఒక దాడిని క్రియేట్ చేయడం, ఉద్యమాన్ని క్రియేట్ చేయడం, దాంట్లో అమాయకమైనటువంటి రైతులు బలి కావడం ఎంతవరకు ఇది సమంజసం అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగానే పట్నం నరేందర్ దీని వెనకాల ఉన్నాడా? వెనకాల ఆయన ప్రోద్బలంతోనే సురేష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఆ గ్రామస్తుల్ని రెచ్చగొట్టారా? రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఈ రోజు బాధితులను చేశారా? ఈ తప్పించుకున్నటువంటి బాధితుడు ఎక్కడున్నారో ఆయన కోసం కూడా ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా దీంట్లో కూడా క్రియాశీలకంగా కొంతమంది ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అక్కడటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా తీసుకుంటున్నారు. సేమ్ టైం వీడియోలు పోలీస్ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వీడియోలను బేస్ చేసుకుని కూడా చాలా మందిని అదుపులోకి అయితే తీసుకుంటున్నారు. చాలా మంది రైతులు దీంట్లో బలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎవరు రెచ్చగొట్టింది, ఎవరు బలవుతున్నది అన్నది కూడా ప్రధానంగా ఒక ప్రశ్న కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఈ అంశాన్ని ఖండిస్తున్నారు. ప్రశ్నిస్తే ఇట్లా అరెస్టులు చేస్తారా, దుర్మార్గంగా అరెస్ట్ చేస్తారా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇది ఎటువైపు తిరగబోతోంది, ఏ అంశాలు ఎంక్వైరీలో బయటికి రాబోతున్నాయి, పోలీస్ విచారణలో ఏమేమి చెప్పబోతున్నారు అన్నది మాత్రం ఇంకా కొన్ని సస్పెన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. వరలక్ష్మి, గంటకు గడుస్తున్న కొద్ది కీలక పరిణామాలు అయితే మార్పులు కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. Yes, Shrikant, right. Thank you. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వెంటనే వికారాబాద్ లోని డీటీసీకి మాజీ ఎమ్మెల్యేను తరలించారు. డీటీసీలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. లగచర్లలో దాడి జరిగిన రోజున ప్రధాన నిందితుడిగా పోలీసులు చెబుతున్న సురేష్ తో చాలాసార్లు పట్నం ఫోన్లో మాట్లాడారనేది ఆరోపణ. ఈ కాల్ లిస్ట్ సంపాదించిన పోలీసులు దాని ఆధారంగానే మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ ఆ కాల్ లిస్ట్ ను మాజీ ఎమ్మెల్యేకు చూపించి ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తుంది. సురేష్ తో ఉన్న సంబంధం, ఆ రోజు ఫోన్లో ఏం మాట్లాడారు, దాడిలో మాజీ ఎమ్మెల్యేగా మీ పాత్ర ఏంటి, రైతులు ఆగ్రహంతో ఉన్న విషయం మీకు తెలుసా, రైతులను రెచ్చగొట్టింది ఎవరు, ఇలా పలు ప్రశ్నలకు సమాధానం రాబడుతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. దీనిపై డీటెయిల్స్ ఏంటి? పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడంగల్కు సంబంధించిన వ్యక్తులు ఉదయం పోలీసులు కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు ఒకసారి వేడెక్కినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం లవిచర్లలో ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు వచ్చినటువంటి కలెక్టర్ పైన గ్రామస్తులతో కలిసి ఆందోళన చేయడమే కాకుండా ఆయన పైన తిరుగుబాటు చేయించాడని చెప్పేసి ఆరోపణల పైన ఆయన ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. సురేష్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రైతు నాయకుడి ద్వారా 40 సార్లు ఫోన్ లో మాట్లాడి ఆయన గైడ్ చేసి ఈ యొక్క మొత్తం జరిగినటువంటి సంఘటనకు ప్రధాన కారణంగా ఆయనే చూపిస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు కూడా తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ స్వయంగా నరేందర్ రెడ్డి సతీమణితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కొడుకుతో మాట్లాడి పార్టీ పరంగా పూర్తి స్థాయి ధైర్యంగా ఉండండి, మేము పార్టీ పరంగా అందరం అందుబాటులో ఉంటాం, మీ కుటుంబానికి ధైర్యంగా ఉంటాము, దాంతో పాటు పూర్తి స్థాయి న్యాయ సహాయం అంతా కూడా మేమే చూసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. ఎటువంటి ఆందోళన అనేది సహజం కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, యావత్ పార్టీ మీ వెనకాల ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇక హరీష్ రావు కూడా ట్విట్టర్ ద్వారా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి రాక్షస పాలన ప్రజాపాలన అని చెప్పేసి పేరు పెట్టుకొని అనవసరంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు స్థానిక వికారాబాద్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, అదేవిధంగా మెస్కో ఆనందులు కూడా
అక్కడికి వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఎస్పీ కార్యాలయంలో పట్నం మహేందర్ రెడ్డితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అక్కడ పరిస్థితి కాస్త ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రావడంతో కాస్త ఉద్రిక్తంగా జనసంద్రోహంతో మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ పేరు మీద లఘుచర్లతో పాటు మరో 2 గ్రామాల్లో పూర్తి స్థాయిలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆందోళనకు జరిగినటువంటి ఎందుకంటే కొడంగల్లో జరిగినటువంటి కార్యక్రమం మొత్తం కూడా ఈయన ద్వారానే జరిగిందనేది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇటువంటి అరాచకాలు జరగడం ఏంటని చెప్పేసి నిన్న మంత్రులు కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అటు బీఆర్ఎస్ ఇవన్నీ కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు మొన్న స్వయంగా కలెక్టరే స్టేట్మెంట్ ఇచ్చి తనపై ఎటువంటి దాడి జరగలేదని చెప్పిన తర్వాత కూడా దాడి జరిగిందని మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఆయన అరెస్టును అక్రమం అని చెప్పేసి ఖండిస్తా ఉన్నారు. అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నాం, నరేందర్ రెడ్డిని అక్రమ కోర్టులో తేల్చుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తా ఉంది. పరిశ్రమలు పెట్టాలంటే రైతులు ఒప్పించి పెట్టాలి తప్ప ఇష్టానుసారంగా పెట్టడం కాదు. పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రజలను ఒప్పించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వెళ్లారు. రైతులకు వ్యతిరేకంగా ఉండడంతో సమావేశానికి వెళ్ళలేదని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు ఇదంతా పోలీసు ప్రభుత్వ వైఫల్యమే తప్ప ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై బట్టలు తీసి బజార్ను నిలబెడతామన్నటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఏదైతే వ్యవహారాలు జరుగుతున్నాయో ఈ జరిగినటువంటి అంశాలన్నిటిపైన కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతా ఉన్నారు. వరలక్ష్మి రాజు, లగ్గచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్ కు తరలించిన పోలీసులు బుధవారం మరో 4గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుతో పాటు మరో 3 కూడా ఉన్నారని తెలుస్తుంది. వారిని వైద్య పరీక్షల నిమిత్తం పరిగి హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలుస్తుంది. మరి కాసేపట్లో నిందితులను కోర్టుకు హాజరుపరుస్తారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో అదే జిల్లా లగచర్లలో జరిగినటువంటి దాడిపైన ముఖ్యంగా సురేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న దాంట్లో 16 మందిని మాత్రమే అరెస్ట్ చూపించారు. ఎందుకంటే వీళ్ళే కీలకం అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వీళ్ళ కాల్ రికార్డ్స్ వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇప్పుడు చూసిన తర్వాత 16 మందిని రిమాండ్ తరలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికంటే ముందు అటు జిల్లా జడ్జి ముందు హాజరు చేసే ముందు వాళ్ళకి ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించాలి ప్రభుత్వ ఆసుపత్రులు. సో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయించి జిల్లా జడ్జి ముందు హాజరు చేసి వాళ్ళని రిమాండ్ కి పంపేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అసలు దాడికి జరిగిన సంఘటన ఏంటి, ఎవరు ఏంటి అనే అంశాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ 16 మందితో పాటు ఇప్పుడు మరో వ్యక్తి ఇప్పుడు నరేందర్ రెడ్డి చెప్పిన తర్వాత నరేందర్ రెడ్డి వాగ్మూలాలు ఇవన్నీ రికార్డ్ చేసిన తర్వాత ఆ పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఏ రకంగా స్పందిస్తాడు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.